సో గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే లేటెస్ట్గా జరుగుతున్న ఇస్రాయిల్ అండ్ ఇరాన్ వార్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఆ పర్టికులర్ వార్ వల్ల ఏ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి, ఇంత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఇప్పుడు నిఫ్టీ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా కంప్లీట్గా అయితే మనం కొన్ని స్టాక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఏదో ఒక నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్లో వస్తూనే ఉంది. దాంతోపాటు ఇవాళ వచ్చిన లేటెస్ట్ వార్ అప్డేట్ వల్ల అయితే మార్కెట్ కొంచెం నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెసే చాలా హైగా ఉంది. సో స్ట్రైట్ అవే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతే ఏ లెవెల్స్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఏ స్టాక్స్ స్పెసిఫిక్గా ఒక పాజిటివ్ డైరెక్షన్లో కావచ్చు, ఒక నెగిటివ్ డైరెక్షన్లో కావచ్చు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నిఫ్టీ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నా కూడా ఒక లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ప్యాటర్న్ చేస్తూ ఇప్పుడు డైరెక్ట్గా ఒక లోస్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 25,000 లెవెల్ చాలా చాలా క్రూషియల్, రైట్? ఇన్ కేస్ ఆ 25,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం అగ్రెసివ్ సెల్లింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంది. బికాస్ మీకు ఇక్కడ డ్రా చేసిన జోన్ చూస్తున్నారు కదా, సో ఆ జోన్ దగ్గరే మనకి బయింగ్ అనేది ఉంది. దాని తర్వాత ఇంకెక్కడ బయింగ్ లేదు యాజ్ ఆఫ్ నో. ఈ గ్యాప్ ఎక్కడైతే చూస్తున్నారో, సో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకుంటున్నారో మార్కెట్ మీద, ఆప్షన్స్లో కావచ్చు, ఫ్యూచర్స్లో కావచ్చు, చాలా చాలా కాషియస్గా ఉండాలి. సో ఎప్పుడైనా మార్కెట్ న్యూస్ డ్రివెన్ కావచ్చు, లేకపోతే వార్ అప్డేట్స్ వస్తున్నా కూడా కొంచెం సెక్టార్ స్పెసిఫిక్గా వెళ్తేనే మనం సేఫ్ పొజిషన్లో ఉంటాం. సెక్టార్ స్పెసిఫిక్ అంటే ఏంటి? లైక్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొన్ని సెక్టార్ స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడడం జరిగింది, రైట్? ముందుగా మనము డిఫెన్స్ కేటగిరీ గురించి మాట్లాడడం జరిగింది. సో ఐటీని అవాయిడ్ చేయమని చెప్పాం, ఎందుకంటే ఐటీ మీద ఆంథ్రోపిక్ ఏ ఎఫెక్ట్ ఉందని డిస్కస్ చేసాం. అలాగే ఇట్లా డిఫెన్స్ థీమ్ ఏంటంటే ఇట్లాంటి వార్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అవి కొంచెం కన్జర్వేటివ్గా ఉంటాయి. అట్లాగే మనం ఓఎన్జీసీ గురించి డిస్కస్ చేసాం, అంటే ఇట్స్ ఆయిల్ ప్రొడ్యూసర్ కదా. సో ఇట్లాంటి వార్ అయినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్రూడ్ బెనిఫిషరీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రైట్? సో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, లైక్ ఓఎన్జీసీ కావచ్చు, ఆయిల్ ఇండియా కావచ్చు. సో ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే ఇట్లాంటి వార్ అప్డేట్ రాగానే కొంచెం స్పైక్ అవుతాయి, రైట్? నేను అది కూడా ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూపిస్తాను, రైట్? అండ్ డిఫెన్స్ ఎందుకంటే మిసైల్ సిస్టమ్స్ కావచ్చు, ఇట్లా ఈ హ్యాల్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. మన తర్వాత మనం కొన్ని మంచి స్టాక్స్ అయితే డిస్కస్ చేసాం, రైట్? సో అలాంటి స్టాక్స్ ఏంటంటే మీరు ఫోకస్ చేస్తే ఇట్లాంటి షార్ట్ టర్మ్ నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా కొంచెం సేఫ్గా అయితే ఉంటారు, రైట్? సో సెక్టార్ స్పెసిఫిక్గా వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్స్ చాలా చాలా బ్యాడ్గా అయితే ఉన్నాయి. ఏదో ఒక రోజు ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వస్తుంది, చాలా అండర్ పర్ఫార్మింగ్గా ఉంది. ఏమైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా భయపడుతున్నారు, ఎందుకంటే ఏం ఇన్వెస్ట్ చేసినా కూడా కంప్లీట్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది. పోర్ట్ఫోలియో అనేది అసలు పాజిటివ్గా చూసి చాలా రోజులు అయిపోయిన సీన్ అయితే క్రియేట్ అవుతుంది ఇండియన్ మార్కెట్స్, రైట్? సో అవన్నీ మైండ్లో పెట్టుకుంటూ ఏంటంటే కొన్ని సెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అది కూడా చూసుకుందాం. మెయిన్గా షిప్పింగ్ చూస్తున్నారు అనుకోండి. సో షిప్పింగ్లో ఏమవుతుందంటే షిప్పింగ్లో కూడా మీకు కొంచెం సార్ట్ ఆఫ్ జీఈ షిప్ అని తీసుకోవచ్చు, లేకపోతే మీరు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక వార్ రిస్క్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆ షిప్పింగ్ రేట్స్ ఏదైతే ఉన్నాయో చాలా పెరిగిపోతాయి అనమాట, ట్యాంకర్ డిమాండ్ అలా. సో సిమిలర్గా వీటి మీద ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్. బట్ నెగిటివ్గా ఎక్కడ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, లైక్ బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, మార్కెటింగ్ చేస్తారు కదా. సో వాటికి ఏమవుతుందంటే హయ్యర్ క్రూడ్ ప్రైస్ పెరిగేసరికి ఆ మార్జిన్స్ అనేవి స్క్వీజ్ అయిపోతాయి. సో అలా ఇంపాక్ట్ అవుతుంది, ఓకే, ఓవరాల్గా. సో లేదా పెయింట్స్ కానివ్వచ్చు, ఓకే, అలాంటివి చాలా ఇంపాక్ట్ అవుతాయి. మెయిన్గా ఆటోస్ చూసుకున్నా కూడా మనకి కొంచెం ఫియర్ అనేది కూడా ఆటో సెక్టార్లో కూడా క్రియేట్ అవుతుంది, రైట్? సో బెస్ట్ ప్లే ఏ స్టాక్స్లో ఉండబోతుందో ఒక్కసారి మనమైతే ఆ స్టాక్స్ని లిస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓఎన్జీసీ గురించి డిస్కస్ చేద్దాం. ఓఎన్జీసీలో నేను ఆల్రెడీ ముందు లెవెల్స్ కూడా మార్చడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముందు లెవెల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఒకవేళ 280 పైన ఓపెన్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ డైరెక్ట్గా మనకి 290+ అయితే ఈ స్టాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే పాజిటివ్గా ఒక బ్రేక్అవుట్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది అనమాట, రైట్? దాని తర్వాత మనం ఇంకొక స్టాక్ డిస్కస్ చేసాం, హ్యాల్ అని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంచెం లోవర్ లోస్ లో ఉంది, బట్ నాకు తెలిసి మండే రోజు ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఈ పర్టికులర్ స్టాక్ కూడా. ఇన్ కేస్ ఇది 4000 పై ఓపెన్ అవుతే ఇమీడియట్ టార్గెట్స్ మనకి 4276 దగ్గర అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్టాక్ నాకు వచ్చి డేటా ప్యాటర్న్స్. ఇది చాలా మంచి స్టాక్ అండి ఇది. ముందు కూడా నేను ప్రీవియస్గా చాలాసార్లు నా ప్రైమరీ ఛానల్ స్టాక్స్ డైరీ ఇంగ్లీష్ లైబ్రరీ చేసినప్పుడు డేటా ప్యాటర్న్స్ గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్. ఇది ఫండమెంటల్లీ అండ్ టెక్నికల్లీ కూడా చాలా బాగుంది ఈ పర్టికులర్ స్టాక్. దీన్ని అయితే రెడార్లో పెట్టుకోండి, రైట్. ఇన్ కేస్ ఈ 3260 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి 2600 ప్లస్ టార్గెట్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాంతో పాటు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఆస్ట్రా మైక్రోవేవ్ అని, పారాస్ డిఫెన్స్ అని. సో ఇట్లాంటి స్టాక్స్ అయితే మీరు షార్ట్ టర్మ్కి అయితే ఫోకస్ చేయొచ్చు. బట్ ఈ వార్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా నెగిటివ్ సైడే ఉంది యాజ్ ఆఫ్ నా. అండ్ మన మార్కెట్ చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ఆ 25,000 రూపీస్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం చాలా చాలా కాషియస్గా ఉండాలి. బికాస్ ఎందుకంటే ఇలాంటి వార్ అప్డేట్స్లో కూడా మనకు ఆయిల్ ప్రైసెస్ పైకి అవడం కానీ, రైట్, అండ్ మిసైల్ స్ట్రైక్స్ ఎప్పుడైతే అవుతూ ఉంటాయో అప్పుడు డిఫెన్స్ పెరగడం కానీ, ఆయిల్ ప్రైసెస్ పెరగడం కానీ చాలా వోలటైల్గా ఉంటుంది మార్కెట్ కూడా. సో ఇవన్నీ మనం కన్సిడరేషన్లో పెట్టుకోవాలి, రైట్. సో ఎక్కువగా హెవీగా ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయకండి. స్లో అండ్ స్టడీగా కొంచెం కొంచెం ఏదైనా ఫాలో వస్తున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ వార్ అనేది కంప్లీట్గా ఒక హెవీ లాంగ్ టర్మ్ ఈవెంట్ అయినా కూడా ఒక ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డౌన్ ద లైన్ 1-2 ఇయర్స్లో మనం ఎట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి సో మనకు అంత ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. సో అక్యూములేషన్ ఓన్లీ ఆన్ డిప్స్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. సో ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకోండి. సో చెప్పిన కొన్ని స్టాక్స్ అంతే రెడర్లో పెట్టుకోండి. లైక్ ఓఎన్జీసీ చెప్పాను, దాని తర్వాత ఆయిల్ ఇండియా చెప్పాను, డేటా ప్యాటర్న్స్ చెప్పాను, పారాస్ డిఫెన్స్, ఇట్లాంటి 2-3 స్టాక్స్ లైక్ హ్యాల్ కూడా మీరు ఫోకస్లో పెట్టుకోవచ్చు. అండ్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే అవాయిడ్ ఇండిగో లాంటివి, స్పైస్ జెట్ కానివ్వచ్చు. సో ఇలాంటి స్టాక్స్ అయితే అవాయిడ్ చేయండి, ఏవియేషన్ ఇవన్నీ. సో డోంట్ కన్సిడర్ దోస్ స్టాక్స్. సో ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏదైనా స్టాక్ల మీద స్ట్రక్ అయి ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.